సన్ ఫౌంటైన్ చూద్దాం, తర్వాత నెక్స్ట్ కేవ్స్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూడొచ్చు సన్ ఫౌంటైన్ దగ్గర అయితే చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఎక్సలెంట్గా ఉంది ఫౌంటైన్ కూడా. చుట్టూ కూడా చూడొచ్చు, అంటే ఆర్కిటెక్ అనేది ఎక్సలెంట్గా అనిపించింది. దగ్గరికి వెళ్ళినాక మీకు ఒకసారి చూస్తే అర్థమవుతుంది చుట్టూ ఎంత క్లియర్గా మెన్షన్ చేశారు అనేది. ఇక్కడ మెన్షన్ చేశారు లోపలికైతే దిగైతే వెళ్ళొద్దని. ఇప్పుడు కనిపిస్తుంది కదా చూడండి చుట్టూ. అటువైపు ఫ్రాగ్ మోడలు అన్ని డిఫరెంట్ మోడల్స్లో అయితే పెట్టడం అయితే జరిగింది. అటువైపు చుట్టూ చూస్తే ప్రజెంట్ అయితే ఇక్కడ ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఇటువైపు అటువైపు చూడొచ్చు కప్పలు, బాతులు, ఇటువైపు అయితే మొసళ్ళు, అక్కడ మీద కూడా చూడొచ్చు ఏనుగులు. ఇలా చుట్టూ అయితే డీటెయిల్డ్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క సన్ ఫౌంటైన్ దగ్గర. ఓకేనా, నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. సన్ ఫౌంటైన్ చూసిన తర్వాత ఇక్కడ కేవ్స్కి వెళ్ళే ముందు ఇక్కడైతే ఫోటో చూడొచ్చు ట్రైబల్ మోడల్లో ఉన్నట్టు. ఇవైతే ఇంతకుముందు చెప్పినట్టు వాటర్ స్ప్రింక్లింగ్ ఎండ ఉంది కాబట్టి క్రిపాలు కేవ్స్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూడొచ్చు ఇది వచ్చేసి ఎంట్రన్స్. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న క్రిపాలు కేవ్స్ అయితే ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. వెల్కమ్ టు క్రిపాలు కేవ్స్. ఎంట్రన్స్ మాత్రం అద్భుతంగా అనిపించింది నాకైతే నిజంగా. ఎందుకంటే నేను ఎక్కువ శాతం కేవ్స్ వీడియోస్ అయితే తీస్తాను కదా. ఇక్కడ చూడొచ్చు ఎదురుగానే బుద్ధుని విగ్రహంతో అయితే తలతోటి అయితే ఉంది. ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ కూడా ఫౌంటైన్స్ కూడా సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది వాటర్ సౌండ్ తోటి. పక్కకు కూడా చుట్టూ చూస్తే మీకు ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టు, అవతల వైపు కూడా బుద్ధునికి సంబంధించి ఉన్నట్టు చాలా ఉంటాయి. ఫేసెస్ తోటి ఆర్కిటెక్ అయితే డిజైన్ చేశారు. అది లైవ్లో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపించింది. ఇక్కడ కూడా చూడొచ్చు గంట మళ్ళీ కొడుతున్నాం. అక్కడ బాహుబలి తర్వాత ఇక్కడనే గంట కొట్టాం మనం. అటు చుట్టూ చూడొచ్చు ఒకసారి ఓవర్ వ్యూ. లోపలికి వెల్కమింగ్ చేస్తున్నట్టయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇటువైపు ఎగ్జిట్, ఇటు నుంచి వెళ్తే లోపలికి అటువైపు పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. పైన చూడొచ్చు బుద్ధుని విగ్రహం అయితే ధ్యానం చేస్తున్నట్టు. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి అయితే కేవ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. నిజంగా కేవ్ ఏ మోడల్లో ఉంటుందో ఆ మోడల్నే మొత్తం డిజైన్ అయితే చేశారు. నాకైతే అజంతా ఎల్లోరా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అజంతా ఎల్లోరా నా ఛానల్లో చూడొచ్చు. ఎందుకంటే డీటెయిల్డ్గా పెట్టా అది కూడా. ఎందుకంటే ఇక చిన్నగా తీసుడు షార్ట్ కట్ కాకుండా ప్రతిదీ నిజంగా చూసినట్టే ఉండాలన్నట్టయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చూడొచ్చు అటువైపు ఇటువైపు చూస్తే ఏనుగులు మధ్యలో అమ్మవారు ఇట్లా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీకు బ్యాక్డ్రాప్లో సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. ఏంటంటే ఇక్కడ చెక్కుతారు చూడండి కేవ్స్ ఇట్లా ఉల్లి ఉన్ను మన సుత్తే దాంతో చెప్తున్న మోడల్లో అయితే ఉంది. ఆ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. టిక్ టిక్ అని అయితే వినిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే బుద్ధుడు ధ్యానం చేస్తుంటే పక్కకు చూడొచ్చు శిశువులు ధ్యానం చేస్తున్నట్టుంది. అటువైపు ఇటువైపు ముగ్గురు ఆరుగురు మధ్యలో బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు. మనం కూడా వెళ్ళి ఒకసారి అయితే ధ్యానం చేసి చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, ఎందుకంటే నా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి కేవ్స్కి సంబంధించి. ఇక్కడ చూడొచ్చు ధ్యానం చేసాం. ఇప్పుడైతే మనం నెక్స్ట్ కేవ్కు వెళ్దాం. నెక్స్ట్ కేవ్కి అవతల పక్కకి వెళ్దాం. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అయితే సీనరీ ఉంటుంది. ఇక్కడ వచ్చి చుట్టూ చూడొచ్చు అటువైపు ఇటువైపు కూడా బుద్ధుడు ఉన్నారు. లైటింగ్స్ తోటి అద్భుతంగా ఉంది చూడడానికి మాత్రం. ఇక్కడ నిజంగా కేవ్ ఫీలింగ్ వస్తుంది మీకు. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక సర్ప్రైజ్ ఉందనేది. అది వచ్చేసి ఇప్పుడు మీకు ఎదురుగా తెరపైన కనిపిస్తుంది కాస్త ముందుకెళ్తే. కానీ ఇక్కడ చూడొచ్చు లైటింగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ లైటింగ్స్ తోటి కేవ్ ఏ మోడల్గా ఉంటుందో నిజంగా కేవ్ అన్నట్టే వీళ్ళు చేశారు స్టోన్స్ తోటి. ఓకేనా, పైన కూడా చూడొచ్చు సర్ఫేస్ స్టోన్ సర్ఫేస్ ఉన్నట్టే ఉంది. పిల్లర్స్ కూడా చూడొచ్చు.
మొత్తం ఆర్ట్ వర్క్ తోటి అయితే నిండిపోయి ఉంది ఈ కేవ్ మొత్తం. ఇక్కడ ఇది చూసారు కదా ఎంట్రన్స్లో ఉన్నట్టే ఇక్కడ కూడా సేమ్ అదే ఆర్కిటెక్ట్ అదే విధంగా ఉంది. ఇంతకుముందు నేను చెప్పిన సర్ప్రైజ్ అయితే వస్తుంది. దానికి ముందు ఇక్కడైతే చూడొచ్చు పాము నోట్లో లైటింగ్ కూడా చూసారు కదా మింగుతున్నట్టు చూడొచ్చు. చూడడానికి భయంకరంగా చాలామంది అయితే ఇక్కడ చూసి ఒకటేసారి సడన్గా ఊరడం అయితే జరిగింది కేవ్లో. అది సౌండ్ తీసేసి అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, లేకపోతే ఘోరంగా ఓవర్ సౌండ్ అవుతుంది అక్కడ. అంటే చాలామంది భయపడరు, అంటే పిల్లలు ఇట్లా చాలామంది వచ్చారు కదా. ఇటువైపు కూడా చూడవచ్చు బుద్ధుని విగ్రహాలు ఇట్లా. ఇంతకుముందు ఇక్కడ చూడవచ్చు గంట, అది రౌండ్గా ఉంది కదా, ఇది మామూలు గంట మోడల్ ఉంది. ఇక్కడ ఎదురుగా నేను చెప్పిన సర్ప్రైజ్ అయితే ఇప్పుడు మీకు రావడం జరిగింది. ఇక్కడనే అంటే క్లియర్గా అయితే మీకు ఒకసారి చూపిస్తా, కరెక్ట్ మీరు అట్నే గమనించండి, మీకైతే సర్ప్రైజ్ కనిపిస్తుంది. అదేంటంటే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు బుద్ధుడు వచ్చాడు కదా, దీని తర్వాత పరమశివుడు నృత్యం చేస్తున్నట్టు వస్తాడు. అయితే అది చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు చూడవచ్చు మీరు బ్యాక్డ్రాప్లో వాయిస్ అయితే ఎక్కువగా ఉంది, లేకపోతే ఆ సౌండ్స్ చూపించేవాడిని. డిఫరెంట్గా ఉంటుంది చూడవచ్చు మీరు. మీకోసం కొద్దిగా రిస్క్ చేసి ముందుకెళ్ళి జూమ్ చేసి అయితే తీయడం జరిగింది, చూస్తున్నారుగా. ఇది నిజంగా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ అయితే రావాలని దగ్గరికి వెళ్ళి అయితే తీసాను నేను. చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం కాస్త ముందుకెళ్తే ఇక ఈ యొక్క గుహ ఎండింగ్ అయితే రావడం జరిగింది. కానీ నాకు అద్భుతమైన విషయం ఏమనిపించిందంటే పైన కూడా డీటెయిలింగ్ అనేది నా ఎక్సలెంట్గా ఉంది. ఇంతగానో ఎందుకు చెప్తున్నానంటే నేను ఎక్కువ కేవ్స్ తీసాను నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. భైరవ కోన కానీ, అజంతా కానీ, ఎల్లోరా కానీ, మైలారం గుహలు కానీ, అర్జున్ లోతి కానీ చాలా కేవ్స్ తీసా నా యూట్యూబ్ ఛానల్లో. చూడాలి వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. అందుకే నేను ఈ కేవ్స్ గురించి చెప్తున్నా, ఎందుకంటే డీటెయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. నాకైతే సేమ్ ఇంతకుముందు చెప్పినట్టు అజంతా ఎల్లోరా చూసినట్టే ఫీలింగ్ అనిపించింది నాకు యాస్టీస్. కానీ ఆ వీడియో చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఎందుకు చెప్తున్నా అంటే ఆ రేంజ్ ఇన్పుట్ ఉంది అందులో కూడా, ఏది మిస్ చేయకుండా. ఇక్కడ చూడవచ్చు కేవ్ బయటకు అయితే రావడం జరిగింది. అయితే బయటకు వచ్చిన తర్వాత సడన్గా ఒకటి గమనించాను, మీరు చూస్తే ఇక్కడ అజంతాలో లాస్ట్ రూమ్లో ఏదైతే బుద్ధుడు నిద్రిస్తున్నట్టుందో అదే డిజైన్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఎక్సలెంట్ అనిపించింది. సడన్గా చూసి షాక్ అయినా, ఎక్కడ మిస్ అవుతామని ఎంబడే వీడియో అయితే తీయడం జరిగింది. ఒకసారి అజంతా వీడియో చూడండి, లాస్ట్ కేవ్లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు సేమ్ అటువైపు బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు, ఇటువైపు బుద్ధుడి నోట్లో నుంచి బయటకు వస్తున్నట్టు అవుతుంది. చూస్తున్నాగా చుట్టూ డిజైనింగ్ కూడా అద్భుతంగా ఉంది. ఆల్మోస్ట్ మనం మార్నింగ్ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు దాదాపు ఈవినింగ్ అయింది. లైటింగ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇక పైన చూస్తే మీకు అక్కడ బస్సు కనిపిస్తుంది కదా, అదే బస్ బోర్డింగ్. ఇక్కడ ఎక్కితే డైరెక్ట్ యురేకాలో దిగుతాం. యురేకాలో ఇవాళ లైటింగ్ ఉందట, అది కూడా చూపిస్తా. లక్కీ గల మనకు లైటింగ్ ఉంది, మొత్తం వెహికల్స్ తోటి షోస్ ఉన్నాయట, అది కూడా చూపిస్తా. దానికి ముందు నేను అటు వెళ్తున్నప్పుడు ఇటువైపు నాకు ఒక్కసారి లుక్ పడింది. ఏంటంటే ఇక్కడ మీరు లోపలికైతే అలవలే కానీ వివిధ మోడళ్ళ బోన్సాయి ఈ మధ్యలో చాలా ఫేమస్ అవుతుంది. బోన్సాయి చెట్లు అయితే మీరు చూడొచ్చు. డైరెక్ట్ ఇది బోన్సాయి గార్డెన్ మోడల్లే ఉంది. ఇటువైపు చూసినా కూడా బోన్సాయి చెట్లే మీకు అయితే కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. అయితే ఈ బోన్సాయి చెట్లు తీసిన తర్వాత చుట్టూ కాస్త ముందుకెళ్తే నాకు ఒక చెట్టు చూసానండి, అది చూపిస్తా మీకు. ఈ బోన్సాయి చెట్లు అయితే చూడండి ముందు, చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా ఉంది. లోపలికి పర్మిషన్ ఇచ్చే ఉంటే మాత్రం దగ్గర నుంచి అయితే చూపించును. ఇదైతే ఈ ఎదురుగా ఉన్న చెట్టు అయితే హైలైట్ అన్ని బోన్సాయి చెట్లల్లో. ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఒక చెట్టు ఉంది ఎక్సలెంట్. కానీ ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం, తర్వాత మనం బస్ బోర్డింగ్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళే దారిలోనే ఇక్కడనే మీరు చూస్తే రైట్ సైడ్ ఒక దారి ఉంది చూడండి. ఈ రైట్ సైడ్ దారిలో నేను ఒక చెట్టు చూసా, అది ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతో అయితే అక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక చెట్టు కనిపించింది, అది ఎంత పెద్ద ఊడలు ఉన్నాయంటే ఒకసారి చూస్తే మీరు షాక్ అవుతారు.
నేను చెప్పాను కదా ఈవినింగ్ అయింది కాబట్టి లైటింగ్స్ అనేది స్టార్ట్ అయినాయని. ఇప్పుడే లైట్స్ అనేది వేయడం జరిగింది. మనం అడుగు పెట్టాము, లైట్లు అయితే వేసారు. ఇదే చెట్టు, ఇది కూడా చూడొచ్చు చుట్టూ ఎలా ఉందో. లక్కీగా మనం నైట్ టైంలో రామోజీ ఫిలిం సిటీ ఎలా ఉంటుందో కూడా చూపించడం జరుగుతుంది. అదొక మంచి విషయం. చాలా తక్కువ మంది యూట్యూబ్లో ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. అంటే మన తెలుగులో అయితే ఇంకా మరీ తక్కువ మంది పెట్టారు నైట్ టైంలో ఎలా ఉందనేది. మనకు లక్కీగా ఛాన్స్ దొరికింది కాబట్టి ఆయనతో చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఇవన్నీ కింద కనిపిస్తున్నాయి చూడండి, ఇవన్నీ వచ్చేసి ఊడలే, చెట్టు కాదు. ఈ యొక్క చెట్టు ఊడలే చూడొచ్చు ఎంత దొడ్డుగా ఉన్నాయో, అందుకే చూపిద్దామని వచ్చా. ఇది వచ్చేసి చెట్టు, ఈ పైన వేర్లు చూడొచ్చు. ఆ వేర్ల నుంచి వచ్చిన ఊడలే ఇంత దొడ్డు అంటే అవి ఎన్ని కిలోమీటర్ల వరకు పాతుకపోయింటో ఆలోచించవచ్చు. ఈ ఊడ అనేది చూడొచ్చు ఎంత బలంగా ఉంటుందో, చూసారుగా. ఇప్పుడు నెక్స్ట్ మనం బస్ దగ్గరికి వెళ్దాం. మనం జర్నీ